హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈ వీడియోలో అయితే నా కిచెన్ రొటీన్గా నేను ఎట్లా క్లీన్ చేసుకుంటానో అనేది మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ముందుగా అయితే ఇది మండే వ్లాగ్ అండి. సో మండే శివయ్య పూజ, ఇది నాది 7వ వారం. ఫస్ట్ అయితే నీట్గా పూజ పెట్టుకున్నాను. పూజ చేసుకున్నాక ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది పెట్టుకున్నాను. ఈసారి పూజ అనేది కొంచెం త్వరగానే అయిపోయిందండి. ఎందుకంటే మండే పిల్లలకి హాలిడే కదా, ఏదో ముస్లింది ఏదో పండగ ఉందంట. సో అందువల్ల పిల్లలిద్దరికీ హాలిడే ఉంది. మా వారు ఇంకా లేచిన వెంటనే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నేను ఇంకా ఎర్లీ మార్నింగే పూజ పెట్టేసుకున్నానండి. వాళ్ళు లేవక ముందే పెట్టేసుకుంటే పని అయిపోతుంది కదా అని పైన పెట్టేసుకుందాం అనుకున్నాను. కానీ మొన్నే అన్నీ సర్ది పెట్టాను కదా, మళ్ళీ పైన పీట పెడితే అవన్నీ మళ్ళీ గందరగోళంగా పెట్టేవలసి వస్తున్నది. నెక్స్ట్ డేకి ఓపిక ఉండట్లేదు. సో ఎక్కడక్కడ ఉంచేవలసి వస్తుందండి. అందువల్ల ఇంకా కిందే పెట్టుకున్నాను. కింద పెట్టుకుంటే ఓన్లీ శివయ్య పూజ తీయడం వరకు, శివయ్య ఫోటో తీస్తే సరిపోతుంది కదా అనేసి కింద పెట్టేసుకొని ఫైనల్గా అయితే నా పూజ అట్లా అయిపోయింది. ఇంకా ముందుగా అయితే పిల్లలకి ఇట్లా రైస్ను కొద్దిగా క్యాప్సికమ్ ఫ్రై అండ్ క్యాబేజీ ఫ్రై చేసి ఒక పక్కన పెట్టేశానండి. ఎందుకంటే కిచెన్ క్లీన్ చేసేటప్పుడు వంట అనేది ఇంకా కుదరదు కదా, అందుకనే ఇంకా నేను పూజ అయిపోయాక కొంచెం స్టార్ట్ చేశాను. పెద్ద డీప్ క్లీనింగ్ అంటే పెట్టుకోలేదు, నార్మల్గానే క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే ఫాస్టింగ్ ఒకటి ఉంటాను కదా మండే. సో ఆ ఫాస్టింగ్లో డీప్గా వెళ్ళి క్లీన్ చేసుకుని కూర్చుంటే నాకు కిచెన్ క్లీన్ చేయడానికి 1 డే అయితే అస్సలు సరిపోదండి. 2 డేస్ అయితే కంపల్సరీగా పడుతుంది. అందుకని నేను పైనే క్లీన్ చేసుకున్నాను. ఇది నాది ఎవ్రీ మంత్ రొటీన్ ఉంటుందండి. ఇట్లా క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే చిన్నవి డస్ట్ అనేది ఆ కార్నర్స్ కల్లా పట్టేస్తుందండి. ఎదురువైపు మిడిల్గా ఉంటుంది కదా, మధ్యలో అయితే ఏమీ డస్ట్ ఉండదు. ఎందుకంటే మనం సామాన్లు తీస్తుండడం పెడుతూ ఉండడం ఉంటుంది కనుక. కానీ ఆ కార్నర్స్ ఉంటాయి చూడండి, అటువైపు అయితే మాత్రం కంపల్సరీగా పట్టేస్తాయండి. నేను ఎందుకు కిచెన్ని ఎవ్రీ మంత్ క్లీన్ చేసుకుంటాను లైట్గా అంటే కాక్రోచెస్ భయానికండి. చెప్పాలంటే ఇప్పటికి చాలా తగ్గాయి మా ఇంట్లో కాక్రోచెస్ అనేవి. 1 ఇయర్ బిఫోర్ అయితే విపరీతమైన కాక్రోచెస్ అండి. ఏ సామాన్ తీసినా అవే, ఏవి తీసినా సరే అవే ఉండేవండి. ఎక్కడ పడితే అక్కడ ఉండేవి అవి. దానికోసం ఇతను ఏదో తెచ్చి ఏదో పెట్టారు, దానివల్ల కాక్రోచెస్ అయితే అన్నీ పోయాయి. ఇప్పుడు మళ్ళీ నెమ్మదిగా స్టార్ట్ అవుతున్నాయి. నెక్స్ట్ ఏంటంటే ఇలా క్లీన్ చేసేస్తానండి. సామాన్లు అన్నీ తీసేసి మంత్లీ వన్స్ అని ఇట్లా కార్నర్స్ అన్నీ క్లీన్ చేసేస్తాను. ఆ చిన్న డస్ట్ అంతా పోతున్నాయి, లేకుంటే అలాగా ఇంకా స్టాక్ అయిపోయి ఎక్కువ డస్ట్లా కనిపిస్తూ ఉంటుంది. నా చేతికి అందేటట్టుగా నా అవసరమైనవి కొంచెం ఇట్లా దగ్గరగా పెట్టుకుంటాను, గుర్తుండేటట్టుగాను. ఇలాంటివి అయితే నేను పడేనండి, ఇలాంటి కవర్స్. ఎందుకంటే నాకు ఏదైనా క్రాఫ్ట్కి యూజ్ అవుతాయి. నెక్స్ట్ పిల్లలు కూడా కొంచెం పెద్దవాళ్ళు అయ్యారు కదా, వీళ్ళకి కూడా స్కూల్కి కొన్ని ఆర్ట్ అండ్ క్రాఫ్ట్కి అవసరం ఉంటాయండి. అందుకని నేను అలాంటి డిజైన్డ్ అయితే నేను అస్సలు పడేను. మనకు కూడా ఇంట్లో ఏదైనా క్రాఫ్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనేసి పడానండి. ఇట్లా కేక్ బేసెస్ కూడా పెట్టుకుంటానండి. ఈవెన్ మా ఫ్రెండ్స్ కూడా ఇస్తుంటారు నాకు, అవి నీకేమైనా యూజ్ అవుతాయేమో తీసుకోపోరి అని అంటూ ఉంటారు. సో ఇలా ఒకటి సర్దుకుంటూ వెళ్తూ ఉన్నాను. ఇదే కాదు కదా, ఇంకా మధ్యలో పిల్లలు లేవడం, వాళ్ళకి స్నానాలు చేయించడం, టిఫిన్లు పెట్టడం, ఫుడ్ అంటే వంట అయితే చేసేసి పెట్టేసానులేండి, కానీ వాళ్ళకి వడ్డిస్తూ కూడా ఇస్తూ ఉండాలి కదా. పైగా ఇంకా వర్క్లని, మా అబ్బాయికి ఇంకా ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి, చదువు అని అరుస్తూ ఉండడం. అంతే కదండి, లేడీస్కి ఏంటంటే ఏదో అంటారు, ఒకే పని కాదండి, అన్నీ పిల్లల్ని చూడాలి, ఇల్లుని చూడాలి, వంట చూడాలి, అన్నీ ఇంకా ఈ పని వాళ్ళు చెయ్యరు అని ఉండదు, అన్ని పనులు చేస్తూనే ఉంటారు. ఇవేంటంటే ఇవి కలర్స్ అండి, ముగ్గు పెట్టుకుంటాం కదా ఆ కలర్స్. అవన్నీ అయితే నేను బాటిల్స్లో అంటే డిఫరెంట్ కలర్స్ ఒక్కొక్క బాటిల్లో వేసి అలా పెట్టేస్తాను. నాకు ముగ్గు పెట్టేటప్పుడు వెతుక్కొని అవసరం ఉండదు, కనిపిస్తుంది కదా అది ఏ కలర్ అనేది అనేసి. అంటే ఇంకోటి ఏంటంటే నేను తుడిచేటప్పుడు కొంచెం క్లాత్ డ్రైగా కాకుండా కొంచెం తడి చేసి తుడుస్తానండి. ఎందుకంటే నాకు కొద్దిగా డస్ట్ ఎలర్జీ ఉంది. సో నేను అది క్లాత్ని బాగా డ్రై అయ్యాక తుడిచాను అనుకోండి, ఆ డస్ట్ అంతా మళ్ళీ నా మీదకే ఎగురుతుంది. నేను ఇంకో 2 డేస్ పేషెంట్ని అయిపోతాను. ఇంకా అస్సలు లేవలేనంటే నాకు అస్సలు ఊపిరి అంటూ రాదు. నాకు ఫుల్ బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చేస్తుంది. నడవలేను కూడా, అంటే నడిచినా సరే చాలా లాంగ్ బ్రీత్ తీసుకోవాల్సి వస్తుంది నాకు.
నాకు ముందు ఆ ప్రాబ్లం ఉండేది కాదండి. నాకు ఫస్ట్ డెలివరీ అయ్యాక ఆ ప్రాబ్లం వచ్చింది. బ్రీతింగ్ ప్రాబ్లం ఒకటి, కాళ్ళు కింద బాగా పెయిన్ వస్తుంటుందండి. చెప్పులు లేకుండా అస్సలు నడవలేను, కాలు కింద పెట్టలేను, అసలు అంత నొప్పి వచ్చేస్తాయండి. ఏంటో తెలీదు, డెలివరీ అయిన తర్వాత కొత్తవన్నీ వస్తూ ఉంటాయి. ముందైతే నాకు అలాంటి అలవాట్లు ఏమీ లేవు, చక్కగా నడుచుకునేదాన్ని. కానీ చెప్పులు లేకపోతే వింటర్‌లో, రెయినీ సీజన్‌లో అయితే నేను కాళ్ళు కింద పెట్టడానికి కూడా భయమేస్తదండి నాకు. అంత నొప్పి పుడతాయండి. మేబీ వెయిట్ వల్లనో లేకుండా పొద్దుటి నుంచి మాక్సిమం నించొనే పనులుంటాయి కదా కిచెన్‌లో, అందువల్లనో తెలియదు కానీ అస్సలంటే చాలా నొప్పొస్తాయండి. నార్మల్‌గా నాకు ఇంట్లో చెప్పులు వేసుకోవడం నచ్చదు, కానీ తప్పక నేను ఇంకా వేసుకుంటా ఉంటానండి. నాకు తెలిసి నాలా చాలామంది ఉండే ఉంటారు. సో నేను స్టెప్ బై స్టెప్ ఒకటి తర్వాత ఒకటి, ఒకటి తర్వాత ఒకటి ఇట్లా క్లీన్ చేసుకుంటూ వెళ్తున్నాను. ఈ ఏరియా అయితే నాకు ఎక్కువ డస్ట్ అవుతుందండి. ఎందుకంటే ఇక్కడ నేను రైస్ పెడతాను, సిలిండర్ ఒకటి, అండ్ ఇంకొకటి ఏంటంటే పప్పు పెడుతుంటాను, అంటే మినప్పప్పు పెడుతుంటాను. సో ఈ ఇరుకలోకి ఏంటంటే కాక్రోచెస్ ఉంటాయి, లీజర్డ్స్ కూడా ఉంటాయండి సమ్టైమ్స్. అండ్ ఎక్కువ పట్లు పట్టేస్తుంది, ఎక్కువ మ్యాక్సిమం పట్లు పట్టేస్తుంది. ఎందుకంటే ఎక్కువ క్లోజ్ చేసి ఉంచుతాను కనుక పట్లు పట్టేస్తాయి. ఇదైతే నేను 2 వీక్స్కి తుడుస్తుంటానండి. వన్స్ సామాన్లన్నీ తీసేసి చీపురుతో అట్లా తుడిచేస్తుంటాను. ఇక్కడ చూసారా, ఇలా కార్నర్స్లో అట్లా డస్ట్ పట్టేస్తాయండి. ఈ సెల్ఫ్లన్నీ కూడా మంత్లీ చేసేసామనుకోండి, మనకి పెద్ద పని ఉండదు. లేకుంటే మనం అంటే పండగలకే తీసి క్లీన్ చేయాలి, రిమైనింగ్ డేస్ అవసరం లేదు అని అంటే, పండగలకి తీసి క్లీన్ చేయాలి అని అనుకుంటే మాత్రం చాలా హెవీ పని అయిపోతుందండి, చెయ్యలేమండి అస్సలు. అలా అని పనామిని పెట్టుకొని ఏమీ చేసుకోలేము కదా, మన పని మనం చేసుకోవాలి. వాళ్ళని నమ్ముకుంటే పని అయ్యేది కాదు. సో నేను అందుకనే ఎవ్రీ మంత్ పైన క్లీన్ చేస్తాను అనుకోండి. ఉగాది ముందైనా, దసరా ముందైనా, లేకుంటే సంక్రాంతి ముందైనా నాకు అంత పని అయితే ఉండదండి, అంత డస్ట్ ఏమీ పట్టదు. నేను కిచెన్ అనే కాదు, ఏ రూమ్ అయినా సరే రోజుకి ఒక రూమ్ చొప్పున పైన సరే క్లీన్ చేస్తానండి. మిగతా రూమ్లోనే నాకు అంత డస్ట్ పట్టవు, కానీ ఇవి కిచెన్ మెయిన్ ఎక్కువ డస్ట్ పడతాయి. మేబీ కాక్రోచెస్ వలన, అండ్ ఫుడ్ ప్రిపేర్ చేస్తే ఆయిల్ అంతా ఉంటుంది కదా, దాని వలన గట్రా పాడవుతుంది. బట్ నేను క్లీన్ చేస్తున్న వల్ల అది బాగానే ఉంటుందండి. మా కిచెన్ అంత తొందరగా అయితే పాడవదు, ఎందుకంటే మ్యాక్సిమం నా టైం అనేది నేను ఇక్కడే స్పెండ్ చేస్తూ ఉంటానండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను ప్రొవిజన్స్ అనేది నేను గ్లాస్ జార్స్లోనే వేసుకుంటానండి, గ్లాస్ బాటిల్స్లోనే వేసుకుంటాను. దానికంటూ నేను ఏమీ స్పెసిఫిక్గా బాటిల్స్ ఏమీ కొని పెట్టుకోను. ఎందుకు గొప్పగా చెప్పుకోవడం, నిజంగానేనండి. ప్లాస్టిక్ వాటిలో వాడను, సమ్టైమ్స్ వాడతాను ఎప్పుడో, కానీ లేకుంటే మాత్రం అస్సలు వాడనండి. మన ఇంట్లో హనీ బాటిల్స్ అని, జామ్ బాటిల్స్ అని అన్నీ ఉంటాయి కదా, అవే నీట్గా అది అయిపోయిన తర్వాత, హనీ జామ్ అయిపోయాక నీట్గా వాష్ చేసేసి ఆ పైన ఉన్న పేపర్ తీసేసి అవే నేను యూస్ చేసుకుంటానండి. నేను ఎప్పుడు కూడా ప్లాస్టిక్ దాంట్లో వెయ్యను, సమ్టైమ్స్ కుదరినప్పుడు వేస్తాను అంతే. సో ఫైనల్గా ఈ విధంగా అయితే నాది అయిపోయింది. ఇది నాకు ఒక 3 అవర్స్లో క్లీన్ చేస్తానండి, ఎందుకంటే పైనే కదా, ఆ ప్లాట్ఫాము, గ్యాస్ ఇదంతా మొత్తం 2-3 అవర్స్లో నాదైతే అయిపోయింది. మనం ఎవ్రీ మంత్ ఇలా కొద్దిగా చేసేసుకుంటే మనకు కిచెన్ క్లీనింగ్ అనేది ఎక్కువ టైం అనేది పట్టదు. మనం ఒకేసారి పండగలకి చేద్దామనంటే మాత్రం చాలా కష్టం అండి. అండ్ కిచెన్లో ఈ మ్యాట్ అనేది చాలా యూస్ఫుల్ అవుతుందండి. చాలా యూజెస్ ఉంటాయి. ఏంటంటే, ఒకటి, మనకి నించోడానికి చాలా కంఫర్టబుల్గా ఉంటుందండి కింద మ్యాట్ ఉంటే. కింద ఫ్లోర్ పై నించునే దానికి, ఈ మ్యాట్ పై నించునే దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే, కిచెన్ అంటే డస్ట్ పడుతూనే ఉంటుంది కదా, ఆ డస్ట్ నేల మీద పడకుండా ఆ మ్యాట్ అనేది మనకి సేవ్ చేస్తుందండి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ హ్యాంగర్స్ నేను ఒక 3 ఇయర్స్ అవుతుంది పెట్టి, ఇంకా డస్ట్ పట్టేసాయి, కొద్దిగా బాగా డస్ట్ పట్టేసాయి. సర్లే ఇంక ఇవి తీసేసి వేరే పెడదామని అనుకున్నాను. నార్మల్గా అయితే నేను చాలా క్రాఫ్ట్ చేసి పెట్టాను, బట్ అవి ఎక్కడ పెట్టాలి, ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలనేది నేను కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను. ఎందుకంటే బాల్కనీ కూడా కొంచెం మేకవర్ చేయాలండి, బాల్కనీ కూడా కొంచెం పాడైతా ఉంది. సో ఇవన్నీ అయితే నేనే చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఆ కేక్ బేస్ పైనే చేశానండి. అంటే గూగుల్లో సెర్చ్ చేస్తున్నా, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి ఆన్లైన్లో సెర్చ్ చేస్తుంటే ఇట్లాంటి
మనకి చాలా ఫ్రేమ్స్ అనేవి కనిపిస్తాయి కదా, సో అవి అలా డ్రా చేసుకొని పెట్టుకున్నాను. ఇది కూడా హ్యాండ్ బ్యాగ్ పాడైపోయింది. ఆ టెడ్డీ అనేది చాలా క్యూట్గా కనిపిస్తే ఒక కార్డ్బోర్డ్ పైన బ్యాక్ సైడ్ ఏమో బ్రౌన్ కలర్ పేపర్ పెట్టి దానిపైన అది అలా కట్ చేస్తే టెడ్డీ బేర్ని అట్లా పెట్టేసుకున్నాను. చాలా క్యూట్గా అనిపిస్తూ ఉంటాయండి. ఇలా మన హ్యాండ్ వర్క్ కొన్ని చేసుకుంటే మనకు అదొక తృప్తి, అంతే, ఇంకేమీ కాదు. అండ్ ఈ హ్యాంగర్స్ కూడా ఈ అక్రిలిక్ బాటిల్స్ చూస్తే చాలా క్యూట్గా ఉంటాయండి. అవి ఎందుకులే పడేయడం అని అట్లా హ్యాంగ్ చేసుకున్నాను డెకరేట్ చేసుకొని. అండ్ ఇవి ఏంటంటే పిల్లలకి లంచ్ బాక్సెస్కి ఒక బ్యాగులు ఉంటాయి కదా, జూట్ కలర్లో ఆ టైప్లో ఉంటాయి కదా, చూస్తే మీకు అర్థమవుతుందండి. ఇవి ఆ బ్యాగ్స్ అనేవి ఇంకా పాడైపోయాయి. అంటే 1 ఇయర్ 6 మంత్స్ అట్లా ట్రావెల్ చేశాక బ్యాగ్స్ అనేవి పాడైపోతాయి కదా, పిల్లలు లంచ్ బాక్స్ పట్టుకొని వెళ్ళే బ్యాగ్స్. సో ఇవి దాంట్లో ఈ యాపిల్స్ అని ఫ్లవర్స్ అని చాలా బాగున్నాయండి. సో దాన్ని నేను నీట్గా కట్ చేసేసుకొని ఒక కార్డ్బోర్డ్ పైన అతికించేసి దానికి బార్డర్ అంతా మన దగ్గర ఏదో ఒకటి గిఫ్ట్ పేపర్స్ ఉంటాయి కదా, అవి నా దగ్గర ఉన్నాయి కనుక నేను బార్డర్ అంతా స్టిక్ చేశాను. లేదు అంటే ఏదైనా రేర్ కలర్ఫుల్ పేపర్స్ ఉంటాయి చూడండి, రేర్ కలర్స్ ఉంటాయి కొన్ని, అవైనా సరే మనం స్టిక్ చేసుకోవచ్చు. అండ్ దానిపైన డస్ట్ పడుతుంది అనేసి సారీస్తో కవర్స్ వస్తాయి కదా, ప్లెయిన్ కవర్స్, ఆ కవర్స్తో అయితే నేను స్టిక్ చేసేసాను మొత్తం కూడాను. అవి నేను బాల్కనీలో అయితే పెడదామని అనుకుంటున్నానండి. అవి యాక్చువల్లీ నేను వీడియోస్ తీసాను ఎట్లా అవి చేస్తున్నాను అనేది, కానీ ఇంకా కుదరలేదండి, నాకు పెట్టడానికి కుదరలేదు. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కదా, ఎక్స్ప్లెయిన్ చేసేద్దామనేసి నేను అట్లా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఇవి కూడా కార్డ్బోర్డ్ పైనే నేను ఇట్లా డ్రా చేసుకున్నాను. ఇవి ఏంటంటే ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెయింటింగ్స్ అండి, భలే రిచ్ లుక్ ఇస్తుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే కలర్ కాంబినేషన్. ఈ కలర్స్ ఇవి కూడా అక్రిలిక్ కలర్స్రే. అక్రిలిక్ కలర్స్లో ఇవి కొన్ని లైట్ షేడ్ కలర్స్ ఉంటాయండి, ఒక 6, 8 అట్లా వస్తాయి, చిన్న బాక్స్లో వస్తాయి. ఆ కలర్స్తో అయితే ఇవి నేను వేశాను. సో పాతవి తీసేసి ఇవి మళ్ళీ అగైన్ ఆర్గనైజ్ చేసుకున్నానండి. ఇవి ఇట్లా అయితే పెట్టుకున్నాను. ఇలా అయితే మా కిచెన్ ఈరోజు ఫుల్ నీట్గా ఉంది. అండ్ ఇట్లా నీట్గా రెడీ చేసుకుంటే ఏంటంటే మైండ్ అనేది కొంచెం పీస్ఫుల్గా ఉంటుంది. నిజంగా చాలా రిలాక్స్డ్గా ఉంటాము. అండ్ మనకు కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ అనేవి వస్తాయండి. నాకు ఇంకా కిచెన్లోకి వెలుగు రాదని, వెలుగు వస్తే ఇంకా నేను చాలా మొక్కలే పెంచుకునేదాన్ని, నాకైతే చాలా ఇష్టం. సో ఇది ఈరోజుటి వీడియో. ఐ థింక్ మీకు యూస్ఫుల్ అయి ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.